అసలు ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా పూర్తిగా ఈ నక్సలైట్ల ఏరివేత అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? అంటే ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్కి సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు ఇంతటితో ఆపండి, యువత పైన ఊచకోతకు వస్తోంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి డిమాండ్స్, వాళ్ళని చర్చలకు పిలవండి అని డిమాండ్ చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు శాంతి చర్చలు జరపడానికి ఎంతవరకు ఆస్కారం ఉంది? పూర్తిగా ఏరివేతకు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? ఇప్పుడు కోటేశ్వరరావు గారు చాలా స్పష్టంగా వివరించిండు. ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ నక్సలైట్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూస్తే ఆ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. అది కొంతమందిని చంపవచ్చు, కొంత ఎక్కువ సంఖ్యలో చంపవచ్చు. ఇవాళ ఈ కగార్ అనే ఆపరేషన్ లో వాళ్ళకున్న సైనిక బలగం, వాళ్ళకున్న అత్యాధునికమైన ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళు చేసే చర్యలు ఏమైతున్నాయో ఎక్కువ జరగవచ్చు గాక, కానీ పూర్తిగా నిర్మూలించడం అనేది ఏందో అది అసాధ్యమైన విషయం. అది ఎన్నటికీ సాధ్యం కాదు. అది సాధ్యం కాదని చరిత్ర నిరూపించిన విషయం. అయితే మేము పీస్ ఇనిషియేటివ్ కమిటీ, శాంతి చర్చల కమిటీ తరఫున మేము చెప్పే విషయం ఏంటంటే, ఈ యుద్ధం ద్వారా జరిగేది ప్రాణ నష్టం. మావోయిస్టులైనా, పోలీసులైనా, లేదా ఆ రెండు వర్గాల మధ్య, రెండు బలాల మధ్య జరుగుతున్న దాని లోపల చనిపోయేది సాధారణ ప్రజలే, ఆదివాసీలు సాధారణ ప్రజలుగా చనిపోతుండ్రు. మావోయిస్టులు కూడా 90% మంది ఆదివాసీలే. ఆదివాసీలు కాని వారైనా సాధారణ ప్రజలే. కాబట్టి మేము చెప్తున్నది ఏంటంటే, ఎవరూ చనిపోవద్దు. ఇది మన రాజ్యాంగం 21 ఆర్టికల్ చెప్తున్న దాని ప్రకారంగా ఇవాళ యుద్ధానికి ముగింపు పలకాలే, శాంతిని స్థాపించాలనే విషయాన్ని మేము మార్చి 24వ తారీఖున ఏర్పడిన మా కమిటీ చాలా స్పష్టమైన సందేశం ఏదైతే ఇచ్చిందో, ఆ తర్వాత మావోయిస్టు పార్టీ దీన్ని స్వాగతించింది. ఈ స్వాగతించిన ఫలితంగా దేశంలో, తెలంగాణలో మాత్రమే కాకుండా దేశంలో విభిన్న చోట్ల అనేకమైన శాంతికి సంబంధించిన ఒక కార్యక్రమాలు నిర్వర్తించబడుతున్నవి. అనేక మంది ప్రజాస్వామికవాదులు, వివిధ పార్టీలు, వివిధ వామపక్షాలు, కొంతమంది కాంగ్రెస్ సభ్యులు, కొంతమంది బీఆర్ఎస్ సభ్యులు, తర్వాత ఇంకా ఇతర రాజకీయ పార్టీలు కూడా అనేక మంది స్పందిస్తున్నారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా మేము 2 రోజుల లోపల కేబినెట్ మీటింగ్ లో తగిన నిర్ణయాలు చేస్తామని ప్రకటించిండు. నిన్న చెప్పినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఈ సమస్య ఎన్కౌంటర్ల ద్వారా కాదు, ఇది రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యగా ప్రకటించిండు. అదేవిధంగా కేసీఆర్, బీఆర్ఎస్ నేత కేసీఆర్ కూడా నిన్న వరంగల్ మీటింగ్ లో తను ఏదైతే మాట్లాడిందో కగార్కు వ్యతిరేకంగా, ఇది సరైనది కాదు, చంపడం, బలం బట్టి చేయడం సరైనది కాదు, ఇది తర్వాత దీన్ని చర్చలు చేయాలి, ఆప్ చేయాలి కగార్ను తను ఇచ్చిన పిలుపు కూడా ఇది అంటే ఆహ్వానించదగిన, ఈ రెండు ఆహ్వానించదగినయే. అయితే వీళ్ళు చేసే ప్రకటనలు కానీ లేదా తీర్మానాలు కానీ ఉపయోగపడతాయి, ప్రభావం వేస్తాయి. కాబట్టి కీలకమైన నిర్ణయం ఎవరు తీసుకోవాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనంటే శాంతి కమిటీ చాలా విస్తారంగా కేంద్ర ప్రభుత్వానికి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అందరికీ మేము మెమోరాండం పంపించినము. మేము అందరికీ కలుస్తాము, వివిధ పక్షాలకు కలుస్తాము. దేశంలో ఒక శాంతికి సంబంధించిన ఒక ఉద్యమం లాగా, శాంతి ఉద్యమం అనేది అన్ని పక్షాలు, అంటే ఇందులో పార్టీలకు సంబంధం లేదు, తర్వాత కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, అన్ని సంస్థలు, సాధారణమైన అంటే బహుజన సంఘాలు కానీ లేదా దళిత సంఘాలు కానీ వివిధ పార్టీలు కానీ అందరూ కూడా ఇక్కడ శాంతి 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 అని చెప్పి మాట్లాడవలసిన అవసరం ఉంది. శాంతి అని మాట్లాడుతున్నప్పుడు చంపడం అనేది చాలా విచారకరమైన విషయం. అది ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతి చర్చలు. జపాన్ గారు, గతంలో మావోయిస్టులతో ఇలాంటి శాంతి చర్చలు ఏమైనా జరిగాయా? జరిగితే వాటి సక్సెస్ ఎంత వరకు ఉంది? గతంలో జరిగిన చర్చలు, శాంతి చర్చలు 90 లోపల శాంతి చర్చలు అనేది ప్రారంభమైనవి, కానీ టేబుల్ ముందుకు రాలేదు. తర్వాత 2002 లోపల కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా టేబుల్ ముందుకు రాలేదు. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లోపల టేబుల్ ముందుకు వచ్చినాయి. టేబుల్ ముందుకు వచ్చి కొంత చర్చ జరిగింది, ఒక 6 నెలల కాలం కొనసాగింది.
కానీ ఆ తర్వాత ఏంటంటే అవి విఫలమైనాయి. ఆ విఫలం కావడానికి కారణాలు వేరే. ఆ విఫలం కావడానికి సంబంధించిన కారణాలు ఆనాడు ఉన్న అంటే మావోయిస్టు పార్టీ, పూర్వ పార్టీ, పీపుల్స్ వార్ పార్టీ, అదే విధంగా ఒక రాష్ట్రంలో కూడా జరిగిన చర్చలు, ఈ చర్చలకు సంబంధించింది ఏందో రెండు పక్షాలు నేను ఆనాడు తెలంగాణ సంబంధించిన ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ మెంబర్ గా కూడా నేను ఉన్నాను. ఒక వంక రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ విభాగమైన మరొక ప్రాంతానికి ఆయనే రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతుందో ఆ చర్చల అనుభవం మొత్తంగా అన్నటి అవగాహన నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి ఆనాటి నేపథ్యం వేరే. ఆనాడు పార్టీ, పీపుల్స్ వార్ పార్టీ కూడా వాటిని ఒక పూర్తి శాంతి స్థాపన కోసం అవి చేయలేదు, ఒక ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ ఇవాళ మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో, మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా ప్రకటించింది. శాంతి కమిటీ ఏదైతే ఒక స్థిరమైన, ఒక శాశ్వతమైన యుద్ధ శాంతి కోసం ఇచ్చిన పిలుపు పట్ల వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడినరు. అంటే హిడ్మా దామోదర్ లాంటి మావోయిస్టులు ఈ శాంతి చర్చలకు ఒప్పుకునేటువంటి అవకాశం ఉందంటారా? అందరూ ఒప్పుకుంటారు దాదాపుగా. మాకున్న అవగాహన ప్రకారంగా వాళ్ళకు సంబంధించిన రూపేష్ ఒక స్టేట్ నాయకుడు మొత్తం కేంద్ర కమిటీ తరఫున 3 సందర్భాలు చేసిన ప్రకటనలు, ఇచ్చిన ఇంటర్వ్యూను కనుక మనం గమనించే చాలా స్పష్టంగా కేంద్ర కమిటీ తరఫున, వివిధ రాష్ట్ర కమిటీ తరఫున, టోటల్ పార్టీ తరఫున ఏదైతుందో తను మాట్లాడిండు. తను ఆ మాట్లాడుతున్నప్పుడు మేము నెల రోజుల వరకు కూడా మేము ఎక్కడ కూడా ఒక ప్రతిఘటన చేయము, మేము చంపము, మేము మా అంతటా మేము కూడా కాల్పుల విరమణ చేస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి, వివిధ ప్రజా స్వామిక వాదులకు కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసిండ్రు. మేము పాతలాగా మేము ఎత్తుగడలు కావివి, మేము నిజాయితీగా మేము ఈ శాంతికి పిలిపిస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినప్పుడు మేము ప్రభుత్వాలకు మేము చెప్పేది ఏంటంటే 100% కూడా దాన్ని నమ్మవచ్చు. మేము శాంతి కమిటీ తరఫున కూడా మేము 100% కూడా మేము ఒక అంటే ఇప్పుడు చర్చలకు కనుక ఆహ్వానిస్తే, కాల్పుల విరమణ కనుక ప్రభుత్వం చేస్తే తప్పనిసరిగా ఒక శాశ్వతమైన శాంతి నెలకొల్పే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయాలను గుర్తించాలనేది మేము